ఈ సూపర్ 6 లో ఉన్నటువంటి కొత్తవి అదనంగా వస్తాయి. ఇప్పుడు ఉచిత కొన్నే అన్నీనా అవసరమైనవన్నీ వస్తాయి కదా. అంటే అవి చెప్పాలి కదా మేనిఫెస్టోలో, మేము ఇవి తీసేస్తాం ఉంచుతామని. ఇంకొకటి కూడా చెప్తాను నేను, సాయి గారు, జనరల్ గా 3 పార్టీలు కలిసి వెళ్ళేటప్పుడు ఏంటంటే సిఎంపి ఉంటుంది, కామన్ మినిమం ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది. దాని ఆధారంగానే పార్టీల బాధ్యత గానీ లేకపోతే అందులో ఇన్వాల్వ్మెంట్ గానీ ఉంటుంది. అది ఇప్పుడు రేపు రిలీజ్ చేయబోతోంది సిఎంపినా మేనిఫెస్టోనా? సిఎంపి ఆధారంగా వచ్చే మేనిఫెస్టో అంటే అది కన్ఫర్మ్ అనినే కదా. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే ఎవరు మేనిఫెస్టో ఆడిది అందులో నుంచి కొన్ని తీసి కామన్ మినిమం ప్రోగ్రామ్ అనౌన్స్ చేసేవాడు. ఇప్పుడు అక్కడ కామన్ మినిమం ప్రోగ్రామ్ ఏం చెప్పట్లేదు కదా. అప్పుడైతే ఇవన్నీ కొట్టేసినట్టు అప్పుడు ఈ పథకాలన్నీ. అంటే అదే నేను అందువల్ల అంటున్నా, కామన్ మినిమం ప్రోగ్రామ్ ఆధారంగానే ఉమ్మడి మేనిఫెస్టో రేపు విడుదల జరుగుతుంది. అంటే రేపటి మేనిఫెస్టో అయితే కంప్లీట్ గా ముగ్గురి ఆమోదంతో ఉన్నది, ముగ్గురు గెలుపు చేసేది అంతే. అందులో ఇప్పుడు ఇవన్నీ కొనసాగుతాయా లేదా, నవరత్నాలు కొనసాగుతాయా లేదా? నవరత్నాల్లో కొన్ని మాడిఫికేషన్స్ ఆల్రెడీ అడ్రస్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు ఇందా చెప్పినట్టుగా ఈ పెన్షన్ల పెంపు అయితేనేమి, లేకపోతే మన అమ్మఒడికి సంబంధించినటువంటి అంశాలు, లేకపోయినట్టయితే ఈ విద్యార్థులకు విద్యా దీవెనకు సంబంధించిన అంశాలు చాలా వరకు అడ్రస్ చేయడం జరిగింది. వీటి ఆధారంగా అది ఇచ్చి ఇప్పుడు అమ్మ ఒడిలో ఒకళ్ళకి ఇస్తున్నారు సార్. ఇప్పుడు ఇద్దరికి ఇస్తారా అందరికి ఇస్తారంటే అందరికీ అంటున్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానంటున్నారు. దానికి తగినటువంటి బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా, రాష్ట్ర ప్రభుత్వం దగ్గరే ఉంటుందా? అది సాయి గారు, దానికి నేను ఒక చిన్న వివరణ ఇస్తాను మీకు. ఒక అంచనా కూడా రూపొందించడం జరిగింది. ఇద్దరికి ఇచ్చినందువలన ఇప్పుడు ఉన్నటువంటి, అంటే ఇద్దరు పిల్లలకి ఇచ్చినందువల్ల, ఇద్దరు కాదు అందరూ ఉంటే అందరూ, మళ్ళీ ఇద్దరని తగ్గించకండి పాపం. సాధారణంగా ఇవాళ ఒకళ్ళకి తగ్గించారు, ఎందరో ఉన్నటువంటి పరిస్థితులు తక్కువగా. అయ్యో మీరు అట్ట అనుకోవద్దు, నేను చూపెడతాను రండి. 3-4 ఉన్నాయి. పెద్దవాళ్ళు అయితే ఒకళ్ళనే అంటారు, ఉన్నారు నన్ను అంటున్నారు, కానీ పేదవాళ్ళలో ఎక్కువ ఉంటారు. ఒక అంచనా ప్రకారం 20 to 25% పైన అవుతుంది అనేది కూడా ఉంది సాయి గారు. ఓకే, బాగుంది, మంచి పాయింట్. ఇస్తారా? 25% పైన అవుతుంది అనేది ఉంది. రెండోది, ఇప్పుడు ఈ ఆదాయం పెరుగుదల కూడా, ఇప్పుడు వెంకటరెడ్డి గారికి మీరు అడిగినటువంటి దానికి వెంకటరెడ్డి గారు అసలు సమాధానం, మీరు ఎంత వరకు సంపద సృష్టించగలిగారు అనే దాని మీద సమాధానం వాళ్ళ దగ్గర లేదు, చెప్పలేదు. నేనే చెప్పాను, మీరే చెప్పండి సార్. లేదుగా మీరు చెప్పండి, ఏం సంపద సృష్టించారు చెప్పండి, చెప్పలేదు కదా.